ఫైనల్లీ మన ఛానల్కి 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో అందుకని ఒక డిఫరెంట్ వీడియోని అయితే ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ర్యాండమ్ యానిమే న్యూస్ని అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఒక సెగ్మెంట్ అనేది ప్లాన్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ వచ్చి ర్యాన్ 001 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ర్యాండమ్ యానిమే న్యూస్లో అయితే 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 యానిమే అప్డేట్స్ అనమాట. క్లియర్గా మీకు వచ్చే ప్రతి యానిమే అప్డేట్ని కూడా ఈ పార్ట్ 1లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ పార్ట్ 2 వచ్చి యానిమే వచ్చి ప్రతి వీక్ ఒక కొత్త యానిమే అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. మనందరికీ సండే అంటే వన్ పీస్ గుర్తొస్తుంది. వన్ పీసే కాకుండా ఎవ్రీడే వీక్లీ యానిమే స్ట్రీమింగ్స్ లో తెలుగు డబ్ లో కూడా చాలా మంచి యానిమేస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వాటిని కూడా నేను సెలెక్ట్ చేశాను. మీకు వీక్ అంతా కూడా బోర్ కొట్టుకోకుండా యానిమే అయితే నేను సెలెక్ట్ చేసి మీకైతే చెప్పబోతున్నాను. అండ్ నెంబర్ 3 వచ్చి యానిమేస్ అవైలబుల్ ఇన్ తెలుగు. రీసెంట్ టైమ్స్ లో క్రంచీ రోల్ వాడు, జియో హాట్‌స్టార్ వాడు, యానిమే టైమ్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన టైంలో అయితే తెలుగు డబ్బింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఆ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వలేరు కాబట్టి సో నేను ఆ యానిమే అయితే కవర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఇంట్రో ఎక్కువసేపు ఉండకూడదు. బ్రేకింగ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్ ఫర్ ది వన్ పీస్ ఫ్యాన్స్ అనే చెప్పచ్చు. లిటరలీ ఆల్మోస్ట్ 6 months ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేశారు ఎగ్గేట్ పార్ట్ 2 కోసం. అండ్ ఇలా పార్ట్ 2 రిలీజ్ అయిందో లేదో మళ్ళీ జనవరిలో అయితే ఇంకొక 3 months అయితే వన్ పీస్ యానిమేకి అయితే బ్రేక్ పడింది. లిటరలీ 3 months తర్వాత మళ్ళీ ఏప్రిల్లో అయితే రీస్టార్ట్ కాబోతుంది ఎల్బా ఫార్క్ అనేది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో గుడ్ న్యూస్ కూడా ఉంది. లిటరలీ ఈ 6 months బ్రేక్ తర్వాత యానిమే ఎంత క్వాలిటీ పెంచినా సరే లిటరలీ యానిమే అయితే చాలా ల్యాగ్ అయిపోయింది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ కూడా మార్చేసేటట్లు చేశారు. అండ్ దీన్ని అయితే మనం ఇచ్చిన నెగిటివిటీని టాయ్ యానిమేషన్ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏదైతే 3 months బ్రేక్ తర్వాత వచ్చే ఏప్రిల్ మంత్లో ఎల్బా ఫార్క్ అనేది ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఒక ఎపిసోడ్లో అయితే కవర్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నే ఈ టాయ్ యానిమేషన్ వాళ్ళు అండ్ ఇంత చేసే ల్యాగ్ అనేది ఫ్యూచర్లో తగ్గిపోతుంది. అండ్ దాన్ని సీజనల్ యానిమేగా ఉందా కన్వర్ట్ చేశారు. అదొక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇయర్కి ఇప్పుడైతే 50+ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యేటివి. దాంట్లో అయితే 26 ఎపిసోడ్సే మ్యాక్సిమం ఇయర్కి వచ్చేటివి. అండ్ ఇందులో గ్రేట్ న్యూస్ ఏంటంటే అండ్ ఈ 26 ఎపిసోడ్స్ కలుపుకొని 26 చాప్టర్స్ అయితే వాళ్ళు కవర్ చేయబోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఎల్బా ఫార్క్ అయితే చాలా బెస్ట్గా అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. అండ్ మనకు కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా ఫాస్ట్ ఫేసింగ్ అయితే ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. నేను కూడా హోప్ అదే జరగాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 మామా. ఇది March 10th అయితే సీజన్ 2 అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాంగ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ సీజన్ 1 ఎవరైనా మిస్ చేస్తుంటే తప్పకుండా చూడండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఎందుకంటే చాలా బాగుంది. అండ్ సీజన్ 1 లో ఎలాగైతే 8 ఎపిసోడ్స్ ఉన్నాయో అండ్ ఈ సీజన్ 2 లో కూడా 8 ఎపిసోడ్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ 8 ఎపిసోడ్స్ నేమ్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఫోటో ఇదే. అండ్ ఈ 8 ఎపిసోడ్స్ లో స్టోరీని కవర్ చేశారు. అండ్ ఏమేమి చేంజెస్ చేశారనే దాని కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను క్రంచీ రోల్ నుంచి. సో అందులో ఫస్ట్ వన్ విత్ యువర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ సీజన్ 1 అయితే 24th October నుంచి అయితే వీక్లీ యానిమేగా అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ నెంబర్ 2 వచ్చి టోజిమో వాన్స్ టు బి ఏ కామెన్ రైడర్. ఇది కూడా సీజన్ 1 26th October నుంచి వీక్లీ యానిమేగా అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ థర్డ్ వన్ మెకానికల్ మ్యారియో అనమాట. ఇది కంప్లీట్ సీజన్ 1 26th October నుంచి కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెంబర్ 4 సుకుమిచి సీజన్ 2 కోర్ 2 మోమా. ఇది 31st October నుంచి అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ నెంబర్ 5 హైక్యూ సీజన్ 4. ఇది 6th November నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెంబర్ 6 వచ్చి క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 2 3rd December నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ నెంబర్ 7 స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 14th December నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది కూడా వీక్లీ యానిమే. ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పచ్చు. అండ్ నెంబర్ 9 వచ్చి గ్యాదరింగ్ అడ్వాంటేజ్ ఇన్ ఇసికే అనమాట. కంప్లీట్ సీజన్ 1 అయితే 16th December నుంచి తెలుగు డబ్లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ నెంబర్ 9 వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 22nd December నుంచి అయితే తెలుగు డబ్బింగ్ లో అయితే రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సీజన్ 3 ఎంతో దారుణంగా ఉంది, అది మీ అందరికీ తెలుసు. అండ్ తెలుగు డబ్బింగ్ లో ఎవరు చూస్తాడు అనేది నా డౌట్ అనేది. అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా అని. అండ్ ఫైనల్ వన్ మై హీరో అకాడమీ సీజన్ 7 కంప్లీట్ తెలుగు డబ్బింగ్ అయితే త్వరలో రాబోతుంది. అండ్ ఒకటేసారి రిలీజ్ చేస్తారా, దీన్ని కూడా వీక్లీ వైజ్ రిలీజ్ చేస్తారా అనేది డౌట్. మనకు సండే అంటేనే వన్ పీస్ యానిమే గుర్తొస్తుంది. అండ్ వన్ పీస్ యానిమేతో పాటు ఇంకొన్ని యానిమేస్ ఉన్నాయన్నమాట సండే రిలీజ్ అయ్యేటివి. సో వాటి గురించి మోస్ట్ ఆఫ్ ది పర్సన్ తెలుసు. అండ్ ఎవరీ సండే 4 యానిమేస్ అయితే రిలీజ్ అవుతాయి వన్ పీస్తో కలుపుకుంటే. వన్ పీస్, గచియా గుంట, వన్ పంచ్ మ్యాన్, కింగ్డమ్, ఈ 4 యానిమేస్ కూడా సండే రోజు అయితే స్ట్రీమింగ్కి వస్తాయి.
అండ్ నెక్స్ట్ మండే అనమాట. మండే కూడా 4 యానిమేస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ గింటామా స్పిన్ ఆఫ్ యానిమే అండ్ సెకండ్ వన్ మై స్టేటస్ యాజ్ అన్ అసాసినేషన్. ఇది తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఎవరి మండే నైట్ 10:30 PM కి అయితే కొత్త చాప్టర్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ థర్డ్ వన్ ఇసాకే క్వార్టరెంట్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ అడ్వెంచర్ ఇన్ ఇసాకే. ఈ 2 యానిమేస్ కూడా ఎవరి మండే అయితే రిలీజ్ కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ట్యూస్డే అనమాట. ట్యూస్డే మొత్తం అంతా రొమాన్స్ యానిమేసే అనమాట. ఫస్ట్ వన్ క్యాంప్ ఫైర్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 2 తెలుగు లాంగ్వేజ్ లో 12 ఎపిసోడ్స్ కూడా తెలుగులో రిలీజ్ అయిపోయినాయి. అండ్ సెకండ్ వన్ విత్ యువర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ. ఇది కూడా కంప్లీట్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్ లోకి అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ 2 యానిమేస్ కూడా తెలుగులో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ సీజన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చి చిటోసే ఇన్ రైమన్ అనమాట. ఇది తెలుగు లాంగ్వేజ్ లో లేదు. అండ్ ఫోర్త్ వన్ యానోకున్ ఆర్డినరీ డేస్ అనమాట. ఇది కూడా తెలుగులో లేదు. అండ్ నెక్స్ట్ వెనస్డే అనమాట. వెనస్డే కూడా 4 యానిమేస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో తెలుగు లాంగ్వేజ్ లో వచ్చి లెట్స్ ప్లే యానిమే అనమాట. 4 ఎపిసోడ్స్ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిపోయి. అండ్ ఎవరి కొత్త ఎపిసోడ్ వెనస్డే నైట్ 9:45 PM కి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మిగిలిన 3 యానిమేస్ హీరోస్ వితౌట్ క్లాస్ అండ్ కకనో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ సీజన్ 2 అండ్ డార్క్ హిస్టరీ. ఈ 3 యానిమేస్ కూడా తెలుగు లాంగ్వేజ్ లో లేవన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ థర్స్డే అనమాట. థర్స్డే 4 యానిమేస్ ఉన్నాయి. అండ్ 4 యానిమేస్ కూడా తెలుగులో అయితే ఒక్క యానిమే కూడా లేదు. అండ్ ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ది మాన్స్టర్ వాంట్స్ టు ఎండ్ అనమాట. అండ్ సెకండ్ వన్ డస్క్ బిహైండ్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అండ్ థర్డ్ వన్ మై ఆక్వర్డ్ సెన్పై. ఇది ఒక రొమాన్స్ యానిమే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ వన్ పాస్ ది మాన్స్టర్ మీట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రైడే అనమాట. ఫ్రైడే కూడా ఒక్క యానిమే కూడా తెలుగులో అవైలబుల్ గా లేదు. ఫస్ట్ వచ్చి టుగెన్ అండ్ సెకండ్ వచ్చి వే టు ఆస్క్ ఫర్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చి వటారీ క్వీన్స్ కొలాబ్స్ అనమాట. అండ్ ఈ యానిమే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ మై గిఫ్ట్ లెవెల్ 9999 అనమాట. లాస్ట్ వన్ సాటర్డే అనమాట. సాటర్డే కూడా ఒక్క యానిమే కూడా తెలుగులో అవైలబుల్ గా లేదు. అండ్ ఫస్ట్ వన్ మై హీరో అకాడమీ అండ్ సెకండ్ వన్ స్పై ఎక్స్ ఫ్యామిలీ అండ్ థర్డ్ వన్ ఎటర్నిటీ అండ్ ఫోర్త్ వన్ శాండా అనమాట. అండ్ ఇందులో ఎటర్నిటీ ఒక్కటి వదిలేసి మిగిలిన 3 యానిమేస్ కూడా నేను ఎవరి వీక్ అయితే వాచ్ చేస్తాను. ఎటర్నిటీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి బాగుందో లేదో. అండ్ మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రతి ఒక్క యానిమేని కూడా ప్రతి ఒక్క రోజు కూడా మీరు చూసుకుంటూ వస్తే మీరు కూడా నాలాగే యానిమే పిచ్చోడు అయిపోతాడు. సో ఒక్కసారి చూసే ముందర ఆలోచించుకోండి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోయే ప్రతి ఒక్క యానిమేది స్టోరీ చెప్పను అండ్ జోనర్ చెప్పను, ఏది చెప్పను. జస్ట్ డబ్బింగ్ బాగుందా లేదా, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎన్ని సీజన్స్ ఉన్నాయి, ఇవి మాత్రమే చెప్తాను. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్గా చూసేయండి. మీకు యానిమే నచ్చుకుంటే రిటర్న్ వచ్చి కామెంట్ సెక్షన్లో అప్పుడు నన్ను తిట్టండి, ఏంట్రా ఇట్లాంటి యానిమే సజెస్ట్ చేసావు అని. ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ యానిమే చూసి వచ్చిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ తెలుగు డబ్బుడు యానిమేస్ అవైలబుల్ కంప్లీట్ సీజన్ ఇన్ తెలుగు మూవీ. లిటరలీ ప్రతి ఒక్క యానిమే కూడా ఇందులో ఉండేది. కంప్లీట్ సీజన్ 1 ఆర్ సీజన్ 2 కూడా తెలుగులో లాంగ్వేజ్లో ఉండేదే మీకు ఇవి సజెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చి డీమన్ లార్డ్ రీటేక్. కంప్లీట్ సీజన్ 1 అనేది తెలుగులో ఉంది. అండ్ మీకు అడిషనల్గా సీజన్ 2 కూడా తెలుగులో ఉంది. అండ్ ప్రతి సీజన్కి కూడా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం 24 ఎపిసోడ్స్, 2 సీజన్స్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ సిట్టింగ్లో మీరు చూసేయచ్చు. అండ్ నెంబర్ 2 రోబోటిక్ నోట్స్ అనమాట. ఇది కూడా కంప్లీట్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. అండ్ సీజన్ 1కి 22 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది, సింగిల్ సిట్టింగ్లో మీరు ఈజీగా చూసేయచ్చు. అండ్ థర్డ్ వన్ షూట్ గోల్ టు ది ఫ్యూచర్ అనమాట. కంప్లీట్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది, ఈజీగా చూసేయచ్చు సింగిల్ సిట్టింగ్ లో. అండ్ ఫోర్త్ వన్ డైస్ క్లబ్ అనమాట. కంప్లీట్ సీజన్ 1 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది, సింగిల్ సిట్టింగ్ లో చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అనమాట. దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేట్ యాజ్ ఎ స్లైమ్. కంప్లీట్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ గా 24 ఎపిసోడ్స్. అడిషనల్ గా ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది, అది కూడా తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ గర్ల్స్ ఫ్రెండ్ లైన్ అనమాట. కంప్లీట్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది, సింగిల్ సిట్టింగ్ లో చూసేయచ్చు. రొమాంటిక్ యానిమే. అండ్ దాంతో పాటు హీరోయిన్స్ రన్స్ ది షో అనమాట. ఇది కూడా తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. 11 ఎపిసోడ్స్ తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నాయి. అండ్ 12th ఎపిసోడ్ కూడా ఇంకో 2 days లో రిలీజ్ కాబోతుంది. డబ్బింగ్ బాగుంది, రొమాంటిక్ యానిమే, సింగిల్ సిట్టింగ్ లో ఈజీ చూసేయచ్చు మీరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.